ఇది కాబట్టి మరి వచ్చిన మీరందరికీ ప్రభు నాన్న వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇవ్వబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సేవకులు ఉద్యోగ సువార్త గాయకులు మరి డాక్టర్ ఏఆర్ శ్రీనివాసన్ గారికి సమయాన్ని ఇస్తాను. నేను ముందుగానే ప్రకటించాను, జీవస్వరాలు పుస్తకాలు ఇంకెవరైనా కొనని వారు తీసుకోండి. ఇది బయట 130 రూపాయలు అమ్ముతున్నారు కనిగిరిలో, కానీ మేము మాత్రం కేవలము అయ్యగారు పర్మిషన్ తోటి 100 రూపాయలకే పుస్తకాన్ని ఇస్తున్నాం. కావాల్సిన వారు తీసుకోండి. దయచేసి ఎవరు అడగొద్దు, రేపు ఇస్తానని చెప్పొద్దు, మరి ఎల్లుండి ఇస్తానని చెప్పొద్దు. అయ్యగారు మీరు ఇవ్వండి సందా డబ్బులు అంటే నా దగ్గర సందా డబ్బులు లేవు. ఓకే, కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఒక చిన్న చరణం పాడుతుండగా మన మధ్య అయ్యా నేను ప్రార్థన చేసి సమయాన్ని స్టీవెన్ సార్ గారికి ఇస్తాను. దయచేసి అందరూ తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నట్టే మంగంపల్లిలో సువార్త చేస్తున్న దేవుని సేవకులు రవి గారు ఎక్కడున్నారు? త్వరగా రావాలి, క్లుప్తంగా చక్కగా మరి ప్రార్థన చేయాలని ప్రభు పేడ మనం చేస్తున్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకును ఈ సర్వసృష్టికి నీ కారణకర్తవకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగినటువంటి నామానికి వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అనేక దినాలుగా తండ్రి మేము ప్రార్థించి ఆశించి నిరీక్షించి ఎదురు చూసిన మేరకు 6, 7, 8 ఈ 3 దినాల సభలను ఇంతవరకు చక్కగా మీరు నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచి చక్కగా నాయన 3 దినాల సభలను మీకు మహిమకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా, చేరువచ్చు ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా చక్కగా మీరు జరిగించారు. అందుకొరకై స్తోత్రాలు. దేవ తండ్రి, వర్తమానికులను సకాలంలో నడిపించి చక్కని వర్తమానాలు మీరు వినిపింపచేస్తావు విధానం బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, చక్కని నాయన సంగీతము ద్వారా మీ నామాన్ని, మీ యొక్క నాయన వాక్యాన్ని తండ్రి చక్కగా పాడి మీ నామాన్ని మయంపరచడానికి మీ దాసుని 3 దినాలుగా మా మధ్యకు నడిపిస్తూ నాయన మీ దాసుని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 3వ దినం కూడా మా మధ్యకు క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి స్తుతిస్తూ ఈ సమయంలో కొద్ది నిమిషాలు పాటల ద్వారా మీ దాసుడు మీ నామాన్ని మయంపరచబోతుండగా మీ దాసుని బలపరిచి మీ పక్షముగా వాడుకొని మయం పొందమని, తిరిగి ముందున్న వర్తమానంలో కూడా మీ సన్నిధి మాతో ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ముందున్న సమయం అంతటిని మీ బలమైన బాహులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా నేను ఎక్కువ మాట లేదు. మరి ఈ సమయాన్ని దేవుని సేవకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు, అంతర్జాతీయ సువార్త గాయకులు, జంగారెడ్డిగూడెంలో పుట్టి పెరిగి దేవుని సేవకులు దైవజనులు మరి తండ్రి గారిలో అయినటువంటి మరి ఏడిసి కామన్ గారి కుమారుడుగా ఈ సుపరిచితులు. అంతేకాకుండా దేవుడు తన తలాంతు ద్వారా ఈ భారతదేశం నలుమూలలకు నడిపిస్తూ వాడుకుంటున్న దేవుని సేవకులు స్టీవెన్సన్ గారికి సమయం ఇస్తున్నాను. ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. మహాగణుడు మన ప్రియప్రభు యేసుక్రీస్తు నామములో రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలు మీకు అందరికీ శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 దినాలు ఈ సభల్లో ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి దేవుడు నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఈ దినాల్లో అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ 3 రోజులు నేను ఎక్కడ డేట్లు ఇవ్వట్లేదు. మహా అయితే ఒక రోజు కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ కేవలం పరిచర్య పరంగా మాత్రమే కాదు, కనుక బంధుత్వం ఉంది. మరి మా అక్కలందరూ వాళ్ళ తల్లిగారు, అంటే మా అక్కగారు సామ్రాజ్యం అక్కగారు ఉన్నప్పుడు రేమిడిచెర్ల అని ఒక గ్రామంలో ప్రతి సంవత్సరం నాన్నగారితో పాటు మేమందరం కలిసేవాళ్ళం. సారీ అదేలే, చాలా రోజులు అయిపోయిందిగా, మర్చిపోయా. స్వరాజ్యం అక్కయ్య గారు, ఆమె లేడీ హిట్లర్ ఆమె. కనుక ఆమె ఆధ్వర్యంలో అక్కడ 3 రోజులు సభలు జరిగాయి. 3 రోజులు అందరం కలిసేవాళ్ళం. మరి ప్రార్థన, వాక్యాలు, సభలతో పాటుగా ఒక ఆత్మీయ సహవాసం చాలా అద్భుతంగా ఉండేది. ఆ బంధుత్వాన్ని మరి ఆ పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. కనుక అది ఆత్మీయత మేము మర్చిపోలేదు. మేము ఎంత పెద్దవాళ్ళమైనా మరి వాళ్ళకి మేము తమ్ముళ్ళమే.
కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఆ పిల్లలకి పిల్లలు పుట్టి మా కర్మ ఏంటంటే మేము వస్తుంటే తాత అంటున్నారు. ఒరే ఒక కండిషన్ పెట్టారే తాత అని అంటే మాత్రం నేను రానురా అని ఒక ఒప్పందానికి వచ్చాం. అందరూ బ్రదర్, మనం ఎలాగో బ్రదర్ ఉన్నవాళ్ళం కాబట్టి మరి బ్రదర్ అనుకుందాం రా అని. కనుక చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ బ్రదరే, ఎవడో తాత గీత అంటానికి వీల్లేదు. కనుక చాలా సంతోషం. అంటే నిజానికి చాలా టఫ్ టైంలో ఉన్నా నేను, మీరు నమ్మరు. ప్రతిరోజు వెళ్ళిన తర్వాత పడుకోవడం లేదు. ఉదయం 2-2:30కి వెళ్ళటం, అప్పటి నుంచి పని చేస్తూ ఉంటే రాత్రి వెళ్ళిన తర్వాత 2:30కి నేను కారు దిగాను, సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఇప్పుడు మళ్ళీ బయలుదేరి 3:30కి మేము బయలుదేరాం. అప్పటి వరకు నేను పని చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. మీరు నమ్మరు, నిద్ర కూడా 1 గంటే పోయాను నేను. చాలా భయంకరమైన ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి నా మీద. అయినా కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి రావాలి కాబట్టి నేను వీలు చేసుకొని రావడం జరిగింది. కనుక ఈ పరిచర్యలు మీకే కాదు నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈరోజు నేను చివరి వరకు ఉంటాను, నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే నా భార్యను కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇంక వెళ్ళిపోవాలని పెద్ద తొందర ఏం లేదు, ఆమె ఇక్కడే ఉంటుంది కాబట్టి. త్వరగా మనం వీలైన పాటలు విందాం. నేను సమయానికి వచ్చాను. ఆయన అనవసరంగా ఫిలోమోన్ గారు లేట్ అయిపోయారు అని మైక్లో చెప్పి వీళ్ళతో చెప్పి నేను ఆలస్యంగా వచ్చినట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ నిజానికి 7 గంటలకు సభ ప్రారంభించండి, ముందు అరగంట మీరు పాడండి స్థానికులు, 7:30 7:45కి నేను ఎక్కుతాను అనేది మా ఒప్పందం అది. కాబట్టి నేను సమయానికే ఉన్నాను. ఇవాళ మీ రోజు. ఎందుకంటే నిన్న మొన్న నేను అనుకున్న పాటలు నేను ఇవాళ మీకు ఇష్టమైన పాటలు పాడతాను. నాకు ఇవాళ టైం ఎవరు చెప్పరు, ఇక చెప్తే ఊరుకోను. ఆయన వచ్చి శివు దగ్గరికి వచ్చి పైన మేఘాలు వస్తున్నాయి, సినుకులు ఎడుతున్నాయి, గాలి వస్తుంది, ఇలాంటి మాటలు చెప్తే నేను కాదు మీరే లాగేయండి. అందుకే మరి మిమ్మల్ని సంతోషపెట్టడానికి అంత ప్రయాసపడి వచ్చాం. కనుక నేను కూడా ఎక్కడ పొదుపుగా పనిచేసే ఆలోచన మాకు ఉండదు. ఎంత కష్టపడ్డా శ్రమపడ్డా కూడా మరి వీలైనంతగా వెళ్ళిన చోట ప్రజల్ని వాక్యంతో కూడిన పాటలతో సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తాం. పాటలోకి వెళ్ళిపోదాం. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని అనే పాట 315వ పాట. సంగీతం కాలక్షేపం కాదు, క్రైస్తవ సంగీతం. దేవుని మాట పాటగా వెలువడుతున్నప్పుడు అది సులువుగా హృదయాలను చొచ్చుకొని పోయి దేవుని మాట హృదయాల్లో నివాసం చేసి కార్యాలు చేస్తుంది. కనుక అలాంటి వాక్యాధారమైన పాటలు విందాం. ఇంకా మై టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవ్వడు కదలడానికి లేదు. పిల్లలు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడే గప్చెప్. ఇంట్లో వాళ్ళు కూడా, పాస్టర్ గారి ఇంట్లో వాళ్ళు కూడా కదలడానికి వెళ్ళారు. కనుక అందరం చాలా కుదురుగా ఉందాం, దేవుని సన్నిధి భయభక్తులతో ఉందాం. నీ మాట నా పాటకు అనుక్షణం పాడననే పాట పాడదాం. ఇక్కడ చాలా అద్భుతమైన మరి పెద్దలు దైవజనులు ఉన్నారు, చాలా సీనియర్ దైవజనులు, షడ్రక్ అంకులు, అలాగే ప్రభాకర్ అన్న, రాజ్కుమార్ గారు, ఇంకా నిన్న వచ్చి వెళ్ళిన సత్యంబాబు గారు, విల్సన్ అన్న, అందరూ ఒక వేదిక మీద ఉంటే చాలా సంతోషం నాకు. ఎందుకంటే బ్రదర్ల సంఘాలకు చాలా తక్కువ వెళ్తాను నేను. కానీ రాత్రి విల్సన్ గారు ఆ మాట అన్నప్పుడు నాకు కూడా హృదయం చాలా ఉప్పొంగింది. ఎక్కడ వాడబడినా నువ్వు బ్రదర్ అండ్ ప్రోడక్ట్ అన్నాడు ఆయన. కనుక బ్రదర్ అండ్ సంఘంలోంచి పుట్టిన ఈ సంగీతం ఇది. కనుక ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా నేను మారడానికి నా బేస్, నాది ఏదైతే ఉందో అది బ్రదర్ అండ్ సంఘాల్లోనే ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నా. పాడదాం 315వ పాట. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా. అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని.
గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని